అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అని పిలుస్తాము. అయితే ఈ పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజ ఎలా చేసుకోవాలి, ఫలితం ఎలా ఉండబోతుంది, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో విశేషంగా పూజ చేస్తూ ఉంటాము. అయితే శ్రావణ మాసంలో అమ్మవారితో పాటు నారాయణునికి కూడా పూజ అనేది చేసుకోవటం వల్ల మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగి కష్టాలన్నీ కూడా తొలుగుతాయి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటాము లేదా లలిత ఏకాదశి అంటాము. ఎవరికైనా సంతాన ప్రాప్తి కావాలో, ఎవరికైతే ముఖ్యంగా పుత్రుడు కావాలో అలాంటి వారు ఈ పుత్రదా ఏకాదశి నాడు నారాయణ్ణి పూజించటం వల్ల వారికి అనుకున్న కోరిక నెరవేరుతుంది. అయితే 2024 సంవత్సరంలో పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది అనేది ఫస్ట్ చూద్దామండి. 2024 సంవత్సరంలో పుత్రదా ఏకాదశి మనకి 15వ తారీఖు గురువారం 10:27 ఉదయం ప్రారంభమవుతుందన్నమాట. అలాగే 16వ తారీఖు మనకి ఉదయం 9:40 వరకు ఉంటుంది. అంటే శుక్రవారంతో ముగుస్తుంది. అయితే మనకి పుత్రదా ఏకాదశి ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహం అయితే ఉంటుందంటే 15న చేసుకోవాలా 16న చేసుకోవాలా అనే సందేహం ఉంటుందండి. నార్మల్గా అయితే ఎప్పుడు మనం సూర్యోదయం రోజు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే మనం పర్వదినంగా పరిగణిస్తూ ఉంటాం. అయితే 16వ తారీఖున ఆగస్టు 16న శుక్రవారం నాడు పుత్రదా ఏకాదశి జరుపుకోవాలి. కానీ ఇక్కడ మనకి ముఖ్యంగా ప్రధానంగా పుత్రదా ఏకాదశి ఏ ఏకాదశికైనా 3 నియమాలు ఉంటాయండి. ఒకటి ఉపవాసం, జాగరణ, అలాగే పూజ. అయితే మనకి ఈ పుత్రదా ఏకాదశి 15, 16 తగులు మిగులు వచ్చింది కాబట్టి, అలాగే మనకి సూర్యోదయం వేళ సమయం వచ్చేసి 16వ తారీఖు వచ్చింది. కానీ 10 గంటలతోనే మనకి ఏకాదశి తిథి అనేది వెళ్ళిపోతుంది. అయితే మనకి ఇక్కడ ఉపవాసం, జాగరణ ప్రధానం కాబట్టి 15వ తారీఖున మనం ఈ పుత్రదా ఏకాదశి అనేది జరుపుకోవాల్సి ఉంటుందండి. అయితే మనం ఉపవాస దీక్ష అనేది 15వ తారీఖున పూర్తిగా ఉండవలసి ఉంటుంది. అలాగే 15వ తారీఖునే జాగరణ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 16వ తారీఖున మీ ఉపవాస దీక్షను ముగించాల్సి ఉంటుంది. అంటే 10 గంటలు దాటిన తర్వాత ద్వాదశి తిథి అనేది వస్తుంది కాబట్టి ద్వాదశి తిథిలో మనం ఉపవాస దీక్ష అనేది ముగించవలసి ఉంటుంది. అయితే మీరు ఉపవాసం చేయాలి అనుకున్న వారు ఏం చేయాలి అంటే దశమి ఏదైతే ఉంటుందో దశమి తిథి సాయంత్రం వేళలోనే చక్కగా స్నానం అంతా చేసిన తర్వాత మీ పూజా మందిరంలో దీపారాధన చేసుకుని పూజ చేసుకుని ఈ దశమి తిథి నుండి సాయంత్రం నుండి ఉపవాస దీక్షని ప్రారంభించాలండి. ఏకాదశిలో అంటే పుత్రదా ఏకాదశి చేసుకుంటాము, ఉపవాస దీక్ష పడతాము అనుకున్న వారు దశమి నుండి ఉపవాస దీక్షను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 15వ తారీఖున అంటే గురువారం నాడు ఉపవాసం అంతా కూడా ఉండాలండి. అలాగే జాగరణ కూడా చేసుకోవాలి. మీరు 15వ తారీఖున పూజ అనేది చేసుకోవచ్చు, నార్మల్గా పూజ చేసుకోవచ్చు, లేదా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు 15వ తారీఖున కుదరలేదు 16వ తారీఖున చేసుకోవచ్చు అక్క అని అడుగుతూ ఉంటారండి. అయితే 16వ తారీఖును కూడా ఉదయం చేసుకోవచ్చండి. మీరు ఉపవాసం ఉండి జాగరణ ఉపవాసం అంతా కూడా ఏకాదశి తిథిలో ఉపవాసం అంతా ఉండి జాగరణ చేసి మళ్ళీ ఏదైతే 16వ తారీఖు ఉందో 16వ తారీఖున ఉదయమే తెల్లవారుజామునే ఈ పుత్రదా ఏకాదశి పూజ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు కుదిరింది అనుకుంటే కనుక 15వ తారీఖు సాయంత్రం వేళలో ఈ ఉపవాస దీక్ష అంతా కూడా చేస్తూ సాయంత్రం వేళ మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఆ పూజ ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను. మీరు అంటే 10 గంటలు దాటిన తర్వాత 15వ తారీఖు గురువారం నాడు 10 గంటలు దాటిన తర్వాత మీరు పూజ చేయగలిగితే 11 లోపు పూజ అనేది నిర్వహించుకోండి. లేదు అంటే సాయంత్రం వేళ చేసుకుంటే ఇంకా శ్రేయస్కరం. సో ఇది కూడా కుదరలేదు అనుకుంటే ఉపవాస దీక్ష చేస్తూ జాగరణ చేసిన తర్వాత 16వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామునే మీరు వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజలైనా మీరు వరలక్ష్మి వ్రతాన్ని కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే సంతానం కావాలో అలాగే ఎవరికైతే ముఖ్యంగా పుత్రుడు కావాలో అలాంటి వారు తప్పకుండా పుత్రదా ఏకాదశి దంపతులిద్దరూ కూడా కలిసి చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి పూజ. అయితే ఈ పూజ చేయాలి అనుకున్న వారు ఎవరైతే సంకల్పించుకున్నారో వారు తప్పకుండా ఉపవాసం ఉండాలి, జాగరణ అనేది తప్పకుండా ఉండాలండి. అయితే ఈ ఏకాదశి పూజకి ముఖ్యంగా 3 నియమాలు పాటించాలి. ఒకటి ఉపవాసం, జాగరణ, పూజ.
అయితే ఉపవాసం అనేది కటిక ఉపవాసం అనేది ఉండాలండి. అంటే దంపతులు ఇద్దరూ కూడా పూజ చేసుకుని కటిక ఉపవాసం అనేది ఆచరించాలి. అయితే ఈ ఉపవాస దీక్ష దశమి నుండి ప్రారంభించాలన్నమాట. దశమి నుండి చక్కగా పూజ అనేది చేసుకుని ఈ ఉపవాస దీక్షని ప్రారంభించి ద్వాదశితో ముగించాలన్నమాట. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి తలస్నానం చేసి ఇంటినంతా శుభ్రం చేసుకుని మీరు పూజా మందిరంలో చేసుకోగలిగితే పూజా మందిరంలో పూజ చేసుకోండి. లేదు అంటే సెపరేట్గా పీఠం పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ముఖ్యంగా ఈ పూజలో ముఖ్యంగా కావాల్సింది పిండి దీపారాధన. మీరు పిండి దీపారాధన 1 లేదంటే 3, 5, 9 ఇలా ఈ దీపాలని సిద్ధం చేసుకోవాలి. పసుపు రంగు ఒత్తులతో దీపారాధన అనేది చేసుకుంటే ఇంకా మంచిది. పిండి దీపారాధన అనేది స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట. కాబట్టి పిండి దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించి గంధం సమర్పించి స్వామివారికి వస్త్రోపవేతం సమర్పించిన తర్వాత చక్కగా స్వామివారి స్తోత్రాలు అన్నీ కూడా చదువుకొని స్వామివారికి బెల్లం ముక్కని నివేదించి హారతిని ఇవ్వాలండి. మీరు సంకల్పించుకున్నటువంటి ఏదైతే సంకల్పం ఉంటుందో ఒక్కసారి స్వామివారికి చెప్పుకొని మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాలి. మీ దగ్గర విష్ణుమూర్తి యొక్క ఫోటో ఉంది అనుకుంటే, లక్ష్మీ సమేత విష్ణుమూర్తి ఫోటో ఉంది అనుకుంటే కనుక ఆ ఫోటోకి మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అది అవైలబుల్ లేదు అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామికి కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. అయితే లక్ష్మీదేవి యొక్క ప్రతిమ ఉంటే ప్రతిమని పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మనకి 16వ తారీఖున వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది కాబట్టి 2 చేసుకుంటాం అక్క, ఒకేసారి చేసుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. 2 పూజ కూడా ఒకేసారి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి దీపారాధన చాలా చాలా ముఖ్యమన్నమాట. ఇవాళంతా కూడా స్వామివారి యొక్క నామస్మరణతో అలాగే లక్ష్మీ స్తోత్రాలు, శ్లోకాలు, కనకధర స్తోత్రం, లలితా పారాయణం, విష్ణు సహస్రనామాలతో చక్కగా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మీకున్నటువంటి బిజీ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో వాటిని కొంచెం సేపు పక్కన పెట్టి మీ ఈ పూజని ఆధ్యాత్మికంగా మీరు నిర్వహించుకోగలిగితే చాలా చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి చూస్తారండి. అంతేకాకుండా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాల నుండి విముక్తులవుతాము. అలాగే సంతానం ఎవరికైతే కావాలో ఆ సంతానం ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. కాబట్టి భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో ఈ స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకొని మీరు చూసినట్లయితే మొదటి శ్రావణ శుక్రవారం నాగపంచమితో కూడినటువంటి మొదటి శ్రావణ శుక్రవారం పూజ అనేది వచ్చింది. ఇప్పుడు చూసినట్లయితే పుత్రద ఏకాదశితో కూడినటువంటి 2వ శ్రావణ శుక్రవారం అనేది వచ్చిందండి. చాలా అద్భుతమైనటువంటి రోజులు. కాబట్టి ఈ పర్వదినాలు ఏవైతే ఉన్నాయో, ఈ మంచి రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో పూజ చేసుకుంటే మీరు ఏకాదశి అన్ని రోజులు కూడా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. స్వామివారి యొక్క కరుణ మన మీద ఎప్పుడు కూడా ఉంటుందండి. కాబట్టి పుత్రద ఏకాదశి ఖచ్చితంగా తప్పకుండా అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు కాబట్టి 16వ తారీఖున పూజ అనేది చేసుకున్న తరువాత సాయంత్రం ఏదైతే ఉంటుందో సాయంత్రం వేళ కూడా దీపారాధన అనేది చేసుకుంటాము. ఎందుకంటే శుక్రవారం వచ్చింది కాబట్టి తప్పకుండా దీపారాధన చేసుకుంటాము. ఇక ద్వాదశి తిథి మనకి 17వ తారీఖు శనివారం ఉదయం 8 గంటల నుండి వెళ్ళిపోతుందండి, ముగిస్తుంది. కాబట్టి 8 గంటల లోపే మీరు తలస్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకుని యథావిధిగా పూజ అనేది చేసుకుని, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి వరలక్ష్మి వ్రతం పీఠం ఇవన్నీ కూడా మనం శనివారం కదుపుతాం కాబట్టి 8 గంటల లోపే ఈ పీఠం కానివ్వండి ఈ పూజ ఏదైతే ఉంటుందో ఈ పూజని ముగించుకున్న తర్వాత మీరు నిత్యం దీపారాధన ఎలా అయితే చేస్తారో అలా దీపారాధన చేసి ఈ పూజ ముగించుకున్న తర్వాత మీరు ఉపవాస దీక్షను కూడా విడవవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 8 గంటల లోపే మీరు ద్వాదశిలో పూజ అనేది చేసి ఉపవాస దీక్షని విడవవలసి ఉంటుంది. ఈ విధంగా చక్కగా పుత్రద ఏకాదశిని చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇది అతి పవిత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతిరోజు పర్వదినమేనండి. కాబట్టి ఈ శుక్రవారం ఏదైతే ఉందో మనకి 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతము ప్లస్ పుత్రద ఏకాదశి 2 వచ్చాయి. మీరు
చేసుకోగలిగితే 15వ తారీఖున చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేదు అంటే 16వ తారీఖున ఉదయం చేసుకోండి. లేదు మేము 2 రోజులు కూడా పూజ చేసుకోగలము అనుకుంటే కనుక 15, 16 2 రోజులు కూడా పూజ అనేది చేసుకోండి. అలాగే చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే స్వామివారి పూజ కూడా చేసుకోవచ్చు అక్క అని అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చండి. మీరు వరలక్ష్మి వ్రతంలో కూడా వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంటే ప్రతిమ, లేదంటే పటం ఉంటే పటం, 2 కూడా పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, పెట్టుకోవాలి కూడా. మీరు ఈ రకంగా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. తప్పకుండా ఈ పూజని అందరూ నిర్వహించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.